దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినమున దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, ప్రార్థించు విజయము మీదే. ప్రార్థించలేనటువంటి స్థితిలో ఉన్నారా? మీరు ప్రార్థన చేయడం లేదు కాబట్టి మీ జీవితంలో, మీ కుటుంబంలో, మీ పిల్లల జీవితంలో కార్యములు చూడలేకపోతూ ఉన్నారు. మీరు విజయమును సంపాదించుకోలేకపోతూ ఉన్నారు. మీరు విజయమును తెచ్చుకోలేకపోతూ ఉన్నారు. మీరు విజయమును సాధించలేకపోతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, దుష్టులకు విజయం కొద్ది కాలము ఉండును. కొద్ది కాలం మాత్రమే దుష్టులకు విజయం ఉంటుంది. కానీ దేవుని నమ్మినటువంటి బిడ్డలు ప్రార్థించుచుండగా వారికి విజయమును దేవుడు తరతరములు కూడా ఇస్తూ ఉంటాడు. చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది కదా. కీర్తనలు 44వ అధ్యాయము 3వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది: వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహువు వారికి జయమివ్వలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణహస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలగజేసెను. ఎంత చక్కని మాట ఈ దినమున దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహువు వారికి జయమివ్వలేదు. కానీ నీ యొక్క దక్షిణాస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలగజేసెను. దేవుని యొక్క దక్షిణాస్తము, దేవుని యొక్క బాహువే, దేవుని యొక్క ముఖకాంతియే వారికి విజయమును కలగజేసి ఉన్నదట. వారికి విజయం కలగజేయడానికి కారణం ఏంటిదంటే, దేవుని బిడ్డలారా, దేవుడు వారిని కటాక్షించి ఉన్నాడు, కరుణించి ఉన్నాడు, జాలి పడి ఉన్నాడు, వారిపైన దయ చూపి ఉన్నాడు. ఆ విధంగా దయ చూపడానికి, జాలి పడడానికి, కటాక్షించడానికి గల కారణము వారు ప్రార్థన చేయడం. ఈరోజు నీవు కూడా ప్రార్థన చేయి. దేవుడు నీ యందు కటాక్షించి, నిన్ను కటాక్షించి, నీ ఎడ దయ చూపి, జాలిపడి నీకు ఎలాంటి విజయాన్ని అనుగ్రహింపజేయాలో అలాంటి విజయాన్ని దేవుడికి అనుగ్రహింపజేస్తాడు. దుష్టుడి చేత బాధపడుతూ ఉన్నవా? దుష్టుడి యొక్క క్రియల చేత నీ కుటుంబంలో దుఃఖపడుతూ ఉన్నారా? సంతోషం లేని పరిస్థితుల్లో ఉన్నారా? నీవు ప్రార్థన చేయి. దుష్టులకి విజయం కొద్ది కాలమే ఉంటుంది. నువ్వు ప్రార్థన చేయి. ఆయన ముఖకాంతి, ఆయన బాహువు నీకు విజయాన్ని ఇవ్వబోతూ ఉంది. ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడేటటువంటి మాట అయితే దేవుని బిడ్డలారా, మోషే తన 2 చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ యుద్ధం అక్కడ జరుగుతుంది. ఆ యుద్ధంలో వారికి విజయం జరిగింది. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నీ ఇంటి దగ్గర ప్రార్థన చేయి. దేవుడు నీ యొక్క ప్రార్థనకి ఆయన బాహువు యుద్ధం చేస్తుంది. ఆయన యొక్క ముఖకాంతి అక్కడ నీకు విజయాన్ని కలగజేస్తుంది. దేవుని బిడ్డలారా, నీవు నీ కుటుంబం ప్రార్థించినట్లయితే ప్రార్థన ద్వారా నీకు విజయము. ప్రార్థన చేయలేనటువంటి స్థితిలో నీవు ఉన్నంత కాలము నీకు విజయము రాదు. దేవుని బిడ్డలారా, నీవు నీ కుటుంబం ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో అప్పుడే నీకు విజయం కలుగుతుంది. అప్పుడే నీవు అనుకున్నది సాధిస్తావు. నీవు అనుకున్నది, నువ్వు జరగాల్సినట్టు ఏవేవైతే అనుకుంటున్నావో వాటన్నిటిని కూడా నీ కుటుంబంలో నీవు జరిగించుకుంటావు. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయకపోవడం పాపము. ప్రార్థన చేయకుండా అలాగే ఉన్నట్లయితే పాపము పరిపక్వమై మరణాన్ని ఇస్తుంది తప్ప విజయాన్ని ఇవ్వదు. పాపము పరిపక్వమై ఓటమినిస్తుంది కానీ విజయాన్ని ఇవ్వదు. కాబట్టి నువ్వు ప్రార్థన చేయి. దేవుని యొక్క బాహువు, దేవుని యొక్క ముఖకాంతి నీకు విజయాన్ని కలగజేస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుడు చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. అందుకే భక్తుడు అంటున్నాడు, యెహోవా నా మాటలు చెవినబెట్టుము. యెహోవా నీవు చెవులను కలగజేసిన వాడు నీవే గనుక యెహోవా నీవు నాకు నా ప్రార్థన వైపు నీవు చెవిపెట్టి ఆలకించి నాకు విజయాన్ని దయచేయని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు కూడా దేవుని సన్నిధానములో కుటుంబ సమేతంగా నీవు నీ కుటుంబం ప్రార్థించినట్లయితే దేవుని బిడ్డలారా, దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. ప్రార్థన చేయనంత వరకు నీకు విజయము రాదు. ప్రార్థన చేసి చూడు, విజయాన్ని పొందుకుంటావు. యుద్ధము ఎవరు చేశారు అని నీకు తెలియదు, కానీ ఆయన బాహువు మాత్రము నీ పక్షంలో ఉండి దుష్టునికి విజయాన్ని ఇవ్వదు కానీ అపజయాన్ని ఇస్తుంది. దుష్టుడు మరెప్పుడు కూడా నీ వైపు, నీ కుటుంబం వైపు చూడకుండా దుష్టుని ఆయన తొక్కివేస్తాడు. దేవుని బిడ్డలారా, అటువంటి గొప్ప విజయాన్ని దేవునికి ఇవ్వబోతున్నాడు కనుక నీవు ప్రార్థన చేయి. దేవుని బిడ్డలారా, ఇటువంటి కృప మీకు, మీ కుటుంబానికి దేవుడు అనుగ్రహింపజేసి మీకు విజయాన్ని ఇచ్చి నిండారుగా మీకు తృప్తినిచ్చి ఆశీర్వదించును గాక. ఆమేన్.